ఈటెల రాజేందర్ గారు మీరు హుజురాబాద్ మీద ఏదో ప్రేమ ఉన్నట్టు, హుజురాబాద్ నియోజకవర్గాల ప్రజల మీద ప్రేమ ఉన్నట్టు కొత్త నాటకము, కొత్త డ్రామాగా షురూ చేస్తూ ఉన్నారు. ఈటెల రాజేందర్ గారు నేను సూటిగా ప్రశ్న అడుగుతా ఉన్నాను. హుజురాబాద్ నియోజకవర్గంలో మీరు ఓడిపోయినప్పుడు మీరు గజ్వేల్లో ఎందుకు పోటీ చేసిండ్రు? ఇక మీరు మల్లవై మల్కాజిగిరిలో ఎందుకు పోటీ చేసిండ్రు? ఒక 5 సంవత్సరాలు అధికారం లేకుండా మీరు ఉండలేరా? దామోదర్ రెడ్డి గారు ఓడిపోయినప్పుడు ఇదే హుజురాబాద్ నియోజకవర్గంలో కమలాపూర్లో ఓడిపోయినా ఇక్కడనే చనిపోయే వరకు ఇదే ప్రాంతాన్ని పట్టుకొని ఉన్నాడు కదా. నేను కూడా 2018లో ఓడిపోయినప్పుడు ఇదే ప్రాంతాన్ని పట్టుకొని ఉండి మళ్ళా కొట్లాడి ప్రజల మనసు గెలిచి 2023లో మళ్ళా నేను గెలిచిన కదా. మరి అధికారం లేకుండా మీరు ఉండలేరా? మరి ఈ ప్రాంత ప్రజల్ని మోసం చేసి గజ్వేల్కి ఎందుకు పోయినరు? గజ్వేల్ ప్రజల్ని మోసం చేసి మల్కాజిరికి ఎందుకు పోయారు? మళ్ళా మల్కాజిరి ప్రజల్ని మోసం చేసి మళ్ళా హుజురాబాద్ ప్రజల్ని మోసం చేయడానికి మళ్ళీ ఎందుకు వస్తున్నారు? ఇది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇలా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలారా ఆలోచన చేయండి. ఇలా కేసీఆర్ గారు లేకపోతే ఈటెల రాజేందర్ గారు అనే వ్యక్తి ఎవరో ఈ ప్రపంచానికి, ఈ రాష్ట్రానికి ఎవరికి తెలియదు. అట్లాంటి అన్నం పెట్టిన కేసీఆర్ గారికి, అన్నం పెట్టిన హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకి మోసం చేసి ఎట్లా వెళ్ళిపోయిండో అనేది ప్రజలందరూ కూడా గమనించాలి. ఖచ్చితంగా అవన్నీ గమనించే ఈటెల రాజేందర్ గారు అందుకే ప్రజలు మిమ్మల్ని నమ్మకుండా సర్పంచ్ ఎన్నికలలో 3వ స్థానానికి పంపించింది కూడా మీరు గమనించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పట్టుమని 107 గ్రామ పంచాయతీలు ఉంటే పట్టుమని 20 సీట్లు కూడా మీరు ఊరూరు తిరిగిన మిమ్మల్ని గెలవనీయలే హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు అనేది కూడా మీరు గమనించాలని విజ్ఞప్తి చేస్తూ, హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు చాలా చైతన్యవంతమైన ప్రజలు. ఖచ్చితంగా మీరు చేసే డ్రామాలు, మీరు చేసే యాక్టింగ్లు అన్నీ కూడా వాళ్ళు గమనిస్తున్నారు అని చెప్పి మీరు కూడా తెలుసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.